పరిస్థితులను బట్టి నువ్వు చలించిపోకూడదు, పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకూడదు. రాత్రంతా దుఃఖం రావచ్చు, రాత్రంతా కన్నీరుతో ఉండొచ్చు, రాత్రంతా నిరాశ నిస్పృహంలో ఉండొచ్చు, నిరీక్షణ లేని స్థితిలో నువ్వు జీవించి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఉదయాన్నే లెగిస్తే నా పిల్లలకి లంచ్ బాక్స్ ఏం పెట్టాలి, ఎందుకంటే ఇంట్లో ఏమీ లేదేమో. ఉదయాన్నే లెగిస్తే పిల్లలు స్కూల్కి పంపించాలి, ఫీజు కట్టాలి, కట్టడానికి డబ్బులు లేవేమో. రాత్రంతా ఆవేదన చేత, దుఃఖము చేత, బాధ చేత కృంగిపోతున్నావేమో. కీర్తనకాడు అంటాడు, రాత్రంతా ఏడ్పు వచ్చినను, సాయంకాలం ఏడిపించి రాత్రంతా ఉండినను, ఉదయానికి ఏమొస్తుందంటండి, సంతోషం కలుగుతుందంట. చాలా మంది దేవుని బిడ్డలు అనుకుంటున్నారు, ఇంకా నేను చెరలోనే ఉన్నాను, ఇంకా నా జీవితానికి బంధకాలు బంధించబడే ఉన్నాయి, ఇంకా నేను వాటములోనే ఉన్నాను, ఇంకా నేను కష్టంలో ఉన్నాను. నా దుఃఖ పరిస్థితులు మారుతాయా, నా కన్నీరు తుడబడుతుందా, నా కష్టం తీరుతుందా, నా జీవితం మారుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మక నీతో మాట్లాడుతున్నాడు. నీ బంధకాలు తెగిపోబోతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చెర అనుభవంలోంచి నువ్వు బయటకు రాబోతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక.